నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి గుంటూరు వరకు దాదాపు 7 గంటల పాటు ర్యాలీ నిర్వహించి అంబటి నివాసానికి వెళ్లి అక్కడ వాళ్ళందరినీ కూడా పరామర్శించారు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ అనంతరం కల్తీ నెయ్యి కేసు గురించి రాగానే నాకు గొంతు నొప్పి ఉంది, వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయే ఆ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి? దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే. నమస్తే అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడాల్సిందంతా కూడా మాట్లాడేశారు. లాస్ట్ లో ఎవరో జర్నలిస్ట్ ఉండి కల్తీ నెయ్యి అంశం గురించి ప్రస్తావించగానే అసలే రోజుకొక ట్విస్ట్, రోజుకొక పరిణామం కల్తీ నెయ్యి కేసులో జరుగుతుంది. ఆయన గొంతు నొప్పి అంటూ వెళ్ళిపోవడాన్ని ఏ విధంగా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలంటే నాకు కూడా గొంతు నొప్పిగానే ఉంది, అంత చిరాకు వస్తుంది. ఎందుకంటే ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి, ఒక రాజకీయ పార్టీని నడిపిస్తున్న వ్యక్తిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరవండి, అయిపోయింది, రపరప ఏదేదో మాట్లాడేస్తాడు, వెళ్ళిపోతాడు. అంటే పిచ్చి ఇంకా తగ్గలేదని మాత్రం అర్థమైంది నిన్న ప్రెస్ మీట్ చూశాక. అంటే మాట్లాడే విధానం, ఆ సైగులు, ఇట్టిట్ అంటాడు, మరి అక్కడే కూర్చోండి అంటాడు, ఏదేదో మాట్లాడతాడు. ఎవరికి సైకిల్ చేస్తున్నాడు? అంబటి రాంబాబు గారికి అమ్మాయి కూడా అటు ఇటు చూస్తుంది, అర్థం కాక. విడుదల రజనీ కూడా 2-3 లుక్లు ఇచ్చింది అటు ఇటు, ఎవరున్నారు రా అని ఎవరో కనిపించట్లే అక్కడ. చివరికి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ట్యాబ్లెట్లు వేసుకోకుండా వచ్చారు అనేది మాత్రం అర్థమైంది. సరే, ఆ మెడిసిన్ తర్వాత ఇచ్చినట్లున్నారు, అందుకనే గొంతు నొప్పి, ఆ ట్యాబ్లెట్ ఏదో ఇక్కడ అడ్డం పడిందంట, తర్వాత గొంతు నొప్పి వచ్చిందన్నారు, వెళ్ళిపోయాడు. కానీ అసలు విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అమూల్యమైన, అంటే జంగిల్ రాజా వచనాలు అనుకోవాలా లేకపోతే జంగిల్ రాజా ప్రవచనాలు అనుకోవాలో తెలియదు, కానీ మొత్తానికి కొన్ని అమూల్యమైన గుళికలు వదిలేళ్ళాడు. ఆయన గుళికేసుకోవడం మర్చిపోయి మనకైతే గుళికలు వదిలాడు. మరి ఆయన మాట్లాడిన మాటలు వింటుంటే ఇంకా ప్రతి ఒక్కరం కూడా గుళికలు వేసుకోవాలన్నట్లు అనమాట. అంటే ఒక లా భాష మాట్లాడిన వ్యక్తికి సపోర్ట్ చేస్తూ, మరి ఒక లా భాష మాట్లాడిన వ్యక్తి ఆ మాట్లాడితే తప్పేంటి అన్నప్పుడు, బోసుడికి అంటే తప్పేంటి, మరి నిన్ను సైకో అంటే తప్పేంటి, నువ్వు బెయిల్ రాజా అంటే తప్పేంటి, బెయిల్ వీరుడు అంటే? మరి ఇన్నున్నాయి నీకు కూడా ఒక ఖైదీ నెంబర్ ఉన్నట్లుంది. నువ్వు కూడా 16 నెలలు జైల్లో ఉండొచ్చావు. మరి నిన్ను కూడా ఏమని పిలవాలి? మరి నిన్ను కూడా హాయ్ జగన్మోహన్ రెడ్డి గారు లా అని మాట్లాడితే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. మరి ఆయనన్న క్యాజువల్ వర్డ్సే కదా, క్యాజువల్గా ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు కదా. అంటే మరి ఏ విధంగా ఉంది ఆయన మైండ్ సెట్ అనేది ప్రతి ఒక్కరికి పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అంటే కల్తీ నెయ్యి కేసు పైన రోజు వైసీపీ నేతలందరూ కూడా బయటకు వచ్చి జంతు కొవ్వు అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు అని అంటున్నారు కదా. మరి ఎందుకని ఆ ప్రెస్ మీట్ లో ఆ అంశం రాగానే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు? ప్రిపేర్ అవ్వలేదు, స్క్రిప్ట్ లేదు అక్కడ. అంటే అప్పటికే పేరున్నాని ఇంకేమైనా ఉన్నాయా, అంబటి రాంబాబు గారు అమ్మాయిని ఇంకేమైనా ఉన్నాయా, రజనీ ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతున్నాడు. అంటే దీని గురించి లేదు అక్కడ, కాబట్టి మాట్లాడలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ తీసుకురావడం లేట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లికి వెళ్లాల్సిన టైం ఆగమనం అయింది, వెళ్ళిపోయాడు. ఇదే అక్కడ అందరికీ తెలిసిన విషయాలు అయితే ఇవే. ఒక ప్రజానాయకుడు, ఒక పార్టీని నడిపించే వ్యక్తిగా స్క్రిప్టర్ చదువుకొని రాసుకోవని ఈయన మాట్లాడాలా? లేదు కదా. జనరల్గా అక్కడ జరిగే విషయాలన్నీ మీద నీకు అవగాహన ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. ఒక నాయకుడు అంటే ఏంటి, ఈ రోజున రాష్ట్రం నలుమూలలా ఏం జరుగుతుంది అంటే ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకునేవాడికి ఇవన్నీ అవసరం లేదని చెప్పి ప్రజలు అంటున్నారు. అందుకనే 11 ఇచ్చాము, ఇంకా లైఫ్ లాంగ్ నువ్వు వాడుకోవచ్చు, ఇంట్లో కూర్చొని పబ్జీ, ఏ గొడవ ఉండదు, ఎవ్వరూ నిన్ను క్వశ్చన్ చేయరని. కర్మగాలి ఆయన అక్కడ ఎమ్మెల్యే అయిపోయాడు. మరి ఇంక ఇప్పుడు కూడా క్వశ్చన్ చేస్తుంటే ఆయన ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి. ఇదొక్కటి ఈసారి లేకుండా చూసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు. ఇలాగా ఇవన్నీ కూడా అంటే ఎంతసేపటికి వీళ్ళు ఉన్న విషయాలు లేని విషయాలు అన్నీ మాట్లాడతారు. మీరు అన్నట్లుగా కల్తీనే ఈ విషయం గురించి ఏం మాట్లాడాలి, ఏముందని మాట్లాడతాడు. వాళ్ళు చేసుకునే తప్పుడు ప్రచారాలు, తప్పుడు కథనాలు, తప్పుడు ఇట్లాంటి మాటలు, ఇవన్నీ కూడా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా కులాల పేరుతోటి కులం కార్డు ఉపయోగించుకొని నిన్న సేమ్ ఆయన చదివిన స్క్రిప్ట్ అయితే మీరు రజనీ గారిది మొన్న వింటే కనుక, విడుదల రజనీ గారిది యాస్టీస్ అదే స్క్రిప్ట్ మళ్ళీ ఈయన చదివాడు. ఎక్కడ ఇంత కూడా ఇది లేదు. ఏంటి వాళ్ళకు బుద్ధి రావాలని చెప్పి మేము పూజలు చేయడానికి వెళ్తే మా మీద కేసులు పెట్టారు అని చెప్పి విడుదల రజనీ మొన్న మాట్లాడింది చూసారా, అదే సేమ్ రిపీట్ అనమాట. అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు లాగా పాడిందే పాటలాగా వీళ్ళు కూడా అదే రికార్డు వేసుకుంటూ తిరుగుతాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా. ఈ రోజున ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు రేపు అసెంబ్లీకి 11 మంది రారు అనేది తెలిసిపోతుంది. రాకపోతే వీళ్ళ మీద చర్యలేంటి? మరి కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తెలుగుదేశంలోకి జనసేనలో రావడానికి రెడీగా ఉన్నారంట. మరి ఆ పరిస్థితి ఏంటో చూడాలి. దాని గురించి నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యి దాంట్లో ఈ చర్చ కూడా వచ్చిందంట.
వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కొంతమంది మన పార్టీలో రావటానికి మరి చాలా ఉత్సాహపడిపోతున్నారు, ఉర్రూతలు ఊగుతున్నారు. ఎప్పుడెప్పుడు గోడ మీద కూర్చొని దూకుతామని చెప్పి చూస్తున్నారని చెప్పి అనుకుంటున్నారంట. మరి నిజంగా వాళ్ళు గోడ దూకటానికి అర్హత ఉందా లేదా అనేది కూడా చూడాలిగా. మరి ఆ అర్హత గురించే చర్చించారు. కాబట్టి ఇప్పటికే చాలా మంది చూసారు, కానీ కూటమిలో ఏ పార్టీ కూడా అలో చేయట్లేదు అనే వార్తలు కూడా వచ్చాయి. మరి అంతేగా, అదే గోడ దూకి అర్హత ఉందా లేదంటే అదే ఎలో చేయకపోవటమే. మరి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ గత చరిత్ర ఏంటి, ఏం చేశారు రాష్ట్రంలో, వాళ్ళ మీద ఉన్న కేసులు ఏంటి, ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చూస్తున్నప్పుడు నిజంగా వాళ్ళని ఆహ్వానించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అస్సలైన బీపీ స్టార్ట్ అవుతుంది. మొన్నటిదాకా మా వాళ్ళందరికీ బీపీలు వచ్చినాయి అన్నాడు, ఇప్పుడు ఈయనకి వచ్చింది బీపీ ఇలాంటివన్నీ విన్న తర్వాత. అందులోని ఈ రోజున జనసేనకి రాజ్యసభ మెంబర్ను కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఖరారు చేశారు. ఇలాంటివన్నీ షాక్ మీద షాక్. జగన్మోహన్ రెడ్డి గారు మరి కరెంట్ షాక్ కొట్టిన కాకిలా పడిపోతాడా లేకపోతే ఎలహంక ఎగిరిపోతాడో చూడాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.